ఈ వీడియో చూస్తున్నటువంటి అన్నలు అక్కలు జర భద్రంగా ఈ వీడియో మొత్తం కూడా చూడండి. సో మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ ముచ్చట పట్టుకొని వచ్చిన. ఏం చేయాలంటే మనం రోడ్డు మీదకి వెళ్ళి పోతాం కదా, పోయినప్పుడు సలసల మసిలినటువంటి బజ్జీలు ఉంటాయి, సలసల మసిలినటువంటి మిగతా పునుగులు ఉంటాయి, సలసల మసిలినటువంటి కారపప్పలు ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే మన మంచిగా వాన పడుతుంది, మనం ఇది తీసుకొని మంచిగా తినాలి, లేకపోతే ఇంకోటి తెచ్చుకొని తినాలని అనుకుంటాం కదా అందరం. చాలా వరకు కొనుక్కుంటాం, తింటాం, చేస్తుంటాం. అట్లాంటి ఫుడ్ మీరు తిన్నారంటే కథ మీ ఆరోగ్యాన్ని మీరు ఖరాబ్ చేసుకున్నట్టే. అట్లాంటి ఫుడ్ తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా, ఈ మెయిన్గా ఈ హోటల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ వాడిన నూనెని ఎక్కువసార్లు వాడడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారట. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మనం తినడంతో పాటు మన పిల్లలకు కూడా పెడుతుంటాం. ఈ నూనె ఒకటే కాదు, చాలా వరకు దాంట్లో గిదే కల్తీ జరుగుతున్నది. ఒకసారి వేసినటువంటి నూనెలో పదే 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 ఆ నూనెలో వీటిని కాల్చడం వల్ల, వేయించడం వల్ల ఆ నూనె అనేది పాయిజన్గా మారుతున్నదట. మరి నూనెనే అంతుంటే అందులో వేడివేడిగా తీసినటువంటి బజ్జీలు ఎట్లుండాలి, వేడివేడిగా తీసినటువంటి బోండాలు ఎట్లుండాలి? సో ఖచ్చితంగా ఈ బయటి ఫుడ్ను అవాయిడ్ చేయాలంటున్నారు అధికారులు. సో దాంతోపాటు ఈ చిప్స్ కూడా ఉంటాయి కదా, మనం కిరాణా షాప్లో చూస్తుంటాం, ఈ డిమార్ట్లలో కావచ్చు, కిరాణా షాప్లో కావచ్చు, మంచిగా పిల్లలకు అవపడేటట్టు ఇంత పెద్ద ఇట్లా వేస్తారు అట్ట లెక్క, పైనుంచి కింది దాకా. సో దాని చూడగానే నాకు కావాలి అది అని చెప్పి పిల్లలు అడుగుతుంటారు. మనం ఏం చేస్తాం, పిల్లోడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పి దాన్ని తీసి ఇచ్చేస్తాం, అటు తింటాడు పిల్లోడు. దానివల్ల ఏం జరుగుతుందంటే అందులో కూడా కల్తీ జరుగుతుందట, చాలా ప్రాంతాల్లో కల్తీ జరుగుతుందట అధికారులు చెప్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం, ఒక్కసారి మనం చదివించే ప్రయత్నం చేద్దాం. వాడిన నూనెల సేకరణ, రీప్యాకింగ్ అండ్ సేల్స్ అని చెప్పి కనిపిస్తూ ఉంది. అపశుభ్ర వాతావరణంలో ఐస్ క్రీమ్స్ తయారీ, హెచ్ స్టాఫ్ పోలీసుల దాడులు, 6గురిని అరెస్ట్ చేసిరట. ఎక్కడ ఇది? మన హైదరాబాద్లోనే జరిగింది. వాడిన నూనెలను సేకరించి వాటికి రంగులు కలిపి రీప్యాకింగ్ చేసి మార్కెట్కు తరలిస్తున్న సంస్థలపై హెచ్ స్టాఫ్ ఏదైతే ఉంటుందో పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా దాడులు చేశారు. అలాగే అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న సంస్థలపై కూడా బొద్దింకలు, కీటకాలు సంచరిస్తున్న, వేస్ట్ కంట్రోల్ వాడకపోయినటువంటి బేకరీలు, ఇలా మొత్తం 6 ఆహార సంస్థలపైన కూడా దాడి చేశారట. వీటికి సంబంధించినటువంటి వివరాలను హెచ్ స్టాఫ్ డీసీసీఐ వైభవ్ గైక్వాడ్ కూడా రఘునాథ్ ఆదివారం కూడా ఒక ప్రకటనలో తెలిపారట. సో ఇది పరిస్థితి. సో ఆ తయారు చేసేటటువంటి ప్రాంతాలు ఎట్లుంటాయంటే అది మురికి కాలువల కంటే దారుణంగా ఉంటాయట. అక్కడే బొద్దింకలు తిరుగుతుంటాయి, అక్కడే బల్లులు తిరుగుతుంటాయి, అక్కడే ఎలుకలు తిరుగుతుంటాయి, క్రిమి కీటకాలు అన్నీ కూడా తిరుగుతుంటాయి. సో మిస్టేక్లు ఏం జరుగుతాయి, పుసుకున వెయ్యి అలా పడ్డాయి అనుకో, దాని దేవుడు అలాకెళ్ళి దేవి మంచిగా వేడివేడి బొద్దింకలు ఐస్ క్రీమ్ చేస్తారు, వేడివేడి బల్లులు ఐస్ క్రీమ్ చేస్తారు, చల్లటి చేస్తారు, వేడివేడి ఈ బజ్జీలు చేస్తుంటారు. సో ఇట్లా ఈ జరిపినటువంటి హైదరాబాద్కి సంబంధించిన మల్కాజ్గిరిలో దాడులు చేశారు స్టాఫ్ అధికారులు, వారందరూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అంతా కూడా. సో అనుమానంతో చేయడంతో ఏమైందని అంటే ఆ ప్రాంతం అంతా చూస్తుంటే షాక్ అయ్యారట. ఆ ఏదైతే తయారు చేసేటటువంటి హోటల్ ప్రాంతం ఉంటుందో దాన్ని చూసి షాక్ అయిపోయారు. అక్కడే బద్దింకలు తిరుగుతున్నాయట, వివిధ క్రిమి కీటకాలు కూడా తిరుగుతున్నాయట. సో దానివల్ల ఈ తయారు చేసేటటువంటి దాంట్లో కూడా కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. శుభ్రంగా లేవు ప్రాంతం అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేసిరు. దాంతోపాటు ఈ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడినటువంటి ఆయిల్ని పదే పదే వాడుతూ ఈ చిప్స్కి సంబంధించిన వివిధ పిల్లలు తినేటువంటి స్నాక్స్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మళ్ళీ వేయించి రంగులు అద్ది మళ్ళీ రీప్యాకింగ్ చేస్తున్నారట. అంటే పిల్లలకి మనం ఫుడ్ పెడుతున్నామా, విషం పెడుతున్నామా అనేది స్పష్టంగా ఈ వీడియో ద్వారా తెలుస్తున్నది కదా. సో ఇట్లాంటి వాటిని మనం ఎంత అవాయిడ్ చేసుకుంటే అంత మంచిది, ఎంత అవాయిడ్ చేసుకుంటే మనకి అంత మంచిది. మన పిల్లలు మనమే విష ఆహారం పెడుతున్నట్టు. మన పొరగాళ్ళు స్కూల్ పోయేటప్పుడు కానీ లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు కానీ వాడు ఏడిచినప్పుడు గోలబెట్టి మనం ఇస్తాం కదా, వాడు ఏడిస్తే అట్లాంటి పరిస్థితుల్లో మనం ఇచ్చి కొనిపించి తినిపించినాం అనుకో, మన పిల్లోడిగా హాస్పిటల్కి పోవాల్సిన పరిస్థితే ఉంటుంది. సో అట్లాంటి కాకుండా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం మంచిది అంటున్నారు అధికారులు. దానికి సంబంధించిన ఇక్కడ చూడొచ్చుకో, ఇలా కనిపిస్తుంది ఒకసారి చూపి, ఇవన్నీ కూడా మళ్ళా ఈ వేయించి వాటికి రంగులు అవన్నీ హద్ది ప్యాక్ చేస్తున్నారట. సో పదే పదే అట్లా చేయడం వల్ల ఎంత ప్రమాదం ఉంటుందనేది అధికారులు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారి సిబ్బందిని అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫుడ్ని అంతని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మల్కాజ్గిరిలో బేకరీ ఉత్పత్తులపైన కూడా ఆరా తీస్తున్నటువంటి అధికారులు సికింద్రాబాద్ మైలార్ గడ్డలో నిల్వ ఉంచినటువంటి మురుకులు సీజ్ చేసినట్టు. ఈ మురుకులకు సంబంధించి మెయిన్ పిల్లలు తినేటటువంటి ఐటమ్ మీదనే ఫోకస్ ఉంటుంది. ఇదంతా కూడా
పిల్లలు తినేటటువంటి ఐటెం మీదనే ఫోకస్ చేస్తున్నారు, ఇట్లా కల్తీ ఫుడ్ను అమ్ముతున్నారు. ఏమొస్తుంది రా నాయన మీకు? మనుషుల జీవితాలతో పిల్లల జీవితాలతో ఇట్లా చేస్తే ఏమొస్తుంది? మీరు కూడా ఈ వీడియో చూస్తున్న అన్నలు మీ చుట్టుపక్కల గిట్లాంటి హోటల్స్ గిట్లా దుర్మార్గంగా చేస్తే మీరు కూడా కంప్లైంట్ చేయండి. స్థానిక ఉన్నటువంటి పోలీసులకు కావచ్చు, లేకపోతే ఈ స్టాఫ్ అధికారులు ఎవరైతే ఉంటారో వారికి కూడా కంప్లైంట్ చేయండి. చేస్తే ఇట్లా ఫుడ్ అధికారులు వచ్చి కూడా దాన్ని సీజ్ చేసే ప్రయత్నం ఉంటుంది. లేకపోతే ఇట్లాంటి రైడ్స్ జరిగితేనే భయం అనేది పుట్టుకొస్తుంది. వాళ్ళు తక్కువ ధరకు అమ్ముతూ తక్కువ ధరకు చేస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకున్న హోటల్స్ ఉంటాయి కదా, వాటి మీద ఈ రైడ్స్ జరగాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి బారిన పడకూడదు అంటే మనం ఈ స్ట్రీట్ ఫుడ్స్ని ఎంత అవాయిడ్ చేసుకుంటే అంత మంచిది. మనకు మంచిది, మన పిల్లలకు మంచిది, మన భవిష్యత్తు కూడా చాలా మంచిది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి అన్నలు మీరు ఇట్లాంటి ప్రమాదాలు ఎక్కడైనా చూసి ఉంటే ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి. దాంతోపాటు ఈ వీడియో మీద మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.